హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే కొర్రలు రేషన్ బియ్యంతో పొంగడాలు అయితే వేశానండి. ఈ పొంగడాలు చూసారా, వేస్తుంటే నూనెలోని వాటిలంతా అవే చక్కగా ఎంత బాగా తేలి పొంగుతున్నాయో చూసారు కదా. వంట అనేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ పొంగడాలు అయితే చేసుకోవచ్చండి. బెల్లంతో పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఈ పొంగడాలు తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, పొంగడాలు ఎప్పుడు చేయని రాని వాళ్ళు కూడా ఈ పొంగడాలని సింపుల్‌గా మనము సర్ప్రైజ్‌గా అయితే చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటే పొంగడాలు చాలా బావుంటాయి. అలాగే నెక్స్ట్ డే తింటే ఇంకా రుచిగా ఉంటాయండి. చూస్తారు కదా, పొంగడాలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోని ఎంత మంచిగా పొంగి వచ్చాయో. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. సింపుల్‌గా అయితే నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. 2 గ్లాసులు కొర్రలను కూడా తీసుకున్నాను. కొర్రలను అయితే ముందుగా అయితే కడిగేసి శుభ్రంగాన కొలతగా 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇక్కడ 2 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను. వీటినే మిల్లెట్స్ అని కూడా అంటారు. చూసారా, 2 గ్లాసులు ఫుల్గా నేనైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తంలోకి నీళ్ళైతే వేసుకొని బియ్యాన్ని అయితే కడుక్కుంటే సరిపోతాయండి. ఇక్కడ కొలతకైతే మీకు చూపిస్తున్నాను కదా, కొర్రలు 2 గ్లాసులు, బియ్యం 2 గ్లాసులు అయితే వేసేసాను. ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఒక్కసారి బాగా కడుక్కుంటే సరిపోతాయి. నేను ఆల్రెడీ కొర్రలు అయితే 4-5 సార్లు కడిగేసుకున్నానండి. కొద్దిగా పిండి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల ముందుగా కొర్రలను అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కడిగేసాం కదా, ఈ నీళ్ళు అయితే వంపేసుకోవాలి. ఇప్పుడు నానడానికి మనం పూర్తిగా ములిగినంత వరకు నీళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ నీళ్ళు వేసేసాను కదా, నీళ్ళు వేసుకొని వీటిని దగ్గర 6-7 గంటల వరకు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇవైతే నేను రాత్రిపూట నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది మరుసటి రోజు ఉదయం అండి. చూస్తున్నారు కదా, చక్కగా బియ్యం కొర్రలు కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక్కసారి బాగా పాముకొని కడుక్కోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఒక్కసారి చక్కగా పామేసుకొని కడుక్కొని, మనకి నీళ్ళైతే కొద్దిగా పులుపుదనం వస్తాయి కదా నాని. ఇలా కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. వంపుకున్న తర్వాత మిక్సీ జార్లోని మనం దోసల రుబ్బు ఎలాగైతే చేసుకుంటామో అలాగే పట్టించుకోవాలి. ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి సగం వరకు వచ్చినంత వరకు అయితే కొర్రల్ని, బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను. చూసారా, ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవడానికి ముందుగా మనము ఇందులోకైతే రుచిగా కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి వేసుకున్నాను. నేనైతే సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇందులోనే నేను సగం మిక్సీ గిన్నెలోకి బియ్యం ఇవి వేసుకున్నాను కదా, వాటికి సరిపడగా అయితే బెల్లం పొడి ఒక 5 స్పూన్ల వరకు బెల్లం పొడి అయితే వేసుకున్నాను. అలాగే మంచి సువాసన కోసం 4-5 ఇలాచీని అయితే వేసుకున్నానండి. అందులోకి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగిలేటట్టుగా మనం కొద్దిగా బరకగానే చేసుకోవాలి. ముందుగా అయితే నేను కొర్రలని, బియ్యాన్ని పేస్ట్ కింద చేసుకున్నాను. బెల్లం పొడి, కొబ్బరి ముక్కలు, ఇలాచీ వేసుకొని అయితే ఇలాగా మిక్సీ పట్టించేసుకున్నానండి. ఇక్కడైతే మనకి పొంగడాలు వేసుకోవడానికి రుబ్బు రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా ఇలాగ ఈజీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ ఎటెక్కినప్పటికీ మిక్సీ పట్టించుకున్నది కొబ్బరి ముక్కలతో పాటు శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు పొంగడాలు వేసుకోవడానికి మనం గరిటెతోనైతే కలుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది కదా, చూసారా పొంగడాలు చక్కగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. ఇంత సింపుల్గా పొంగడాలు అయితే మీరు కూడా చేసుకోవచ్చండి. ఈ టెక్నిక్ అయితే నాకు మా అత్తగారు నేర్పించారు. చూసారా, బెల్లం పాకం పట్టకుండా పొంగడాలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చక్కగా మిక్సీలోని పట్టించుకునే రుబ్బుతోనే మనం పొంగడాలు అయితే ఇంత ఈజీగా వేసేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, పిల్లల కోసం కానీ మనం ఎప్పుడైనా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్తోని కూరల పొంగడాలు ఈజీగా అయితే తయారైపోయి, ఇలా వేస్తూ ఉంటే ఎంత రుబ్బునైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒకటి వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా చిన్న కళాయి పెట్టుకున్నాం కదా, ఒకటిగా వేసుకుంటున్నాను. లాస్ట్లోనైతే కొద్దిగా చిన్నగా 2 కూడా వేసేసుకున్నానండి. ఒక పక్క పొంగిన తర్వాత మనం రెండో పక్కన కూడా తిప్పుకొని చక్కగా బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలాగ అటు ఇటు కూడా 2 నిమిషాలు వేయించుకోవడంతోనే మంచి కలర్ అయితే వస్తున్నాయి పొంగడాలు. అది కూడా మిల్లెట్స్తో పొంగడాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. మా అత్తగారు అయితే పరమాన్నం, పొంగడాలు, తర్వాత పిడుకులు అన్నీ కూడా పెడతారు చక్కగాన.
చూసారా పొంగడాలైతే చక్కగా మంచి కలర్‌తోనైతే వచ్చేసాయి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. ఇలాచీ వేసుకున్నాం, కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా! వేడి వేడిగా తింటే చాలా రుచిగా కమ్మగా ఉన్నాయి. నూనె కూడా వేడిగా ఉండడంతోని మనము గరిటెతోని రుబ్బు వేసుకున్న వెంటనే చక్కగా పొంగిపోయి పొంగడాలైతే చక్కగా మీదకి తేలుతూ బాగా వస్తున్నాయి. వంట రాలేని వాళ్ళు కూడా ఈ టిప్‌ని ఫాలో అయ్యి మీరు పొంగడాలు వేసి చూడండి. మీకు కూడా కరెక్ట్‌గా కుదురుతాయి. చూసారా ఒక పక్క వేగిపోయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని చక్కగా 2 పక్కల బాగా వేయించేసుకోవాలి. మనం పాకం పట్టే పని లేదు. చక్కగా నానబెట్టేసుకున్నామంటే చాలు. రుబ్బేసుకొని చక్కగా ఇలాగే పొంగడాలైతే ఒకటొకటి వేసేసుకొని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూసారా పూరీల కన్నా పెద్దగా పొంగుతున్నాయి కదా పొంగడాలు. చక్కగా ఇలా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఒకటి వేసాను కదండీ! ఇప్పటి వరకైతే 2 కూడా వేసేసుకున్నానండి. 2 వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా ఆయిల్ పక్కన అంటుకుంటాయి కదా పిండిలోని. అందుకని నేను ఒకటొకటిగా వేసుకొనైతే వేయించుకున్నానండి పొంగడాలు. చూసారా వేసిన ఒక్క నిమిషానికే చక్కగా ఇలాగ ఎగిపోయి చక్కగా తేలుతూ బాగా వచ్చేసాయండి. ఎంత మంచి కలర్ వచ్చిందంటే చక్కగా కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల కూడా అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ బాగా రుచిగా కమ్మగా ఉన్నాయి. చూసారా ఇక్కడైతే 2 కూడా వేసేసాను నేను. ఇలాగ అంటుకుంటున్నాయనే నేను ఒకటొకటిగా వేసుకొని వేయించుకున్నానండి. ఇలాగైతే కొర్ల పొంగడాలైతే రెడీ అయిపోయినాయండి. ఏస్తున్నంత సేపు కూడా తెలియలేదు ఇంత త్వరగా అయిపోయాయని. చాలా ఈజీగా బెల్లం పాక పట్టే పని లేకుండా కొర్రలతోనైతే పొంగడాలు నేనైతే రెడీ చేశాను మా అత్తగారు చెప్పిన టిప్స్‌తోని. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. చూసారా ఎంత గుల్లగా బాగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తగారి కోసం ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు కూడా వంట రాకపోయినా, పొంగడాలు చేయడం రాకపోయినా కూడా ఈ వీడియో చూసైతే ట్రై చేయండి. మీకు కూడా కరెక్ట్‌గా కుదురుతాయి అనుకుంటున్నాను నేను. ఇంకెందుకు ఆలస్యం మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని బెల్ ఆప్షన్ ఉంటుందండి. ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి. నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.